ఆంధ్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. యుద్ధానికి సిద్ధమంటూ అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వాళ్ళు ఈసారికి 175కు 175 గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఇంకోవైపు పార్టీలో అసంతృప్తులు వేరే పార్టీలోకి వెళ్లడం పెరుగుతుంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జనసేనతో కలిసి ఎన్నికలకు రెడైంది. పొత్తులో భాగంగా 2 పార్టీల మధ్య ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నువ్వు సైకిల్ దొక్కు నేను గిలాస పడతా అని 2 పార్టీలు పొత్తు పెట్టుకుని సీట్లు పంచుకున్నాయి. ఆంధ్ర అసెంబ్లీలో 175 సీట్లుంటే ఇవాళ 118 ఒకే వేసుకున్నారు అధ్యక్షులు. ఎప్పటికెళ్ళో సారు కుప్పము, లోకేష్ అన్న మంగళగిరి, బాలయ్య బాబు హిందూపూర్లో నిలబడతారు. చాలా మంది సీనియర్లకు ఇంకా టికెట్లే రాలే. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత ఎక్సర్సైజ్ నేను ఎప్పుడు చేయలేదు. 1,10,00,000 దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసుకున్నాను. ఇక జనసేనకి 24 సీట్లు వస్తే 5గురికి టికెట్లు ఇచ్చారు ఇవాళ. అందులో సార్ పేరు అయితే లేదు. మొత్తం సీట్లలో పావంతో కూడా తీసుకోలే పవన్ కళ్యాణ్ సారు. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈ రోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. 5 ఏళ్ల కిందట అన్నిటికీ పోటీ చేస్తే అధ్యక్షుల వారు 2 సీట్లలో ఓడిపోతే ఒక్క ఎమ్మెల్యే గెలిచిండు. మరి ఇప్పుడు పొత్తు పెట్టుకోగా మిగిలిన 57 సీట్లుంటే బీజేపీని కలుపుకునే ప్లాన్లు ఉన్నారు. మొన్ననే చంద్రబాబు సార్ ఢిల్లీకి పోయి కమలం పార్టీ పెద్దలను కలిసి వచ్చిండు కూడా. వాళ్ళకి ఇయంగా మిగిలిన సీట్లలో సైకిల్ పార్టీ పోటీ చేస్తుందట. అసెంబ్లీ ఎలక్షన్లతో పాటే పార్లమెంట్ ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి జనసేనకు 3 సీట్లు ఇచ్చిర్రు. మొత్తం 25 ఉంటే ఇన్నేళ్ళు ఉరుకులాడింది గీన్ని సీట్ల కోసమేనా అని అటుకెళ్లి వైసీపీ అరుచుకుంటుంది. ఒక అవుట్ ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది, ఏదైతే జనసేన అంటున్నారు. ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడదు.